హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజయ సాధన. మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో అర్థమెటిక్ సంబంధించిన టాపిక్స్ ఏముంటాయి, ఎగ్జామ్స్లో వాటి వెయిటేజ్ ఎలా ఉంటుందో మీకు చెప్పాను. ఈరోజు మనం వచ్చేసి అర్థమెటిక్లో ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్, సంఖ్యామానం అనే టాపిక్ని స్టార్ట్ చేసుకుందాం. మీకు చెప్పాను లాస్ట్ క్లాస్లో సంఖ్యామానంలో వచ్చే ఏరియాస్ ఏంటి, అందులో ఉన్న టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎగ్జామినేషన్స్లో సంఖ్యామానం టాపిక్ ఎలా ఉపయోగపడుతుంది, అర్థమెటిక్ మొత్తం ఏ విధంగా బేసిక్గా ఉపయోగపడుతుందని మనం చెప్పాం లాస్ట్ క్లాస్లో. ఈరోజు సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిజిట్, అంకె అని చెప్పేసి అంటాం. మనకు వచ్చేసి 0 నుండి 9 వరకు. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 0 నుండి 9 వరకు వీటి మొత్తాన్ని డిజిట్స్, అంకెలు అని చెప్పేసి అంటాం. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆర్ కాల్డ్ డిజిట్స్. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9లను అంకెలు అని అందు. ఇవన్నీ అంకెలు అవుతాయి. ఇందులో ఓన్లీ 0 తీసుకుంటే ఓన్లీ 0ని ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అని చెప్పేసి అంటాం. అంటే ఎటువంటి గుర్తు కానీ ఎటువంటి గుర్తింపు కానీ లేని అంకె అని చెప్పేసి అంటాం. 0కి నో వాల్యూ, 0కి వాల్యూ అనేది ఉండదు. అలానే 0కి +0, 0కి -0 అని సింబల్స్ ఏవైనా ఉంటాయా అంటే ఉండవు. 0 అనేది అసలు వాల్యూ లేదు కాబట్టి ఈ వాల్యూకి ప్లస్ వాల్యూ అని మైనస్ వాల్యూ అవకాశం ఉంటుందా అంటే ఉండదు. సో 0 అనేది ఎటువంటి గుర్తు కానీ గుర్తింపు కానీ లేని అంకె కాబట్టి 0ని ఏమంటాం, ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అని చెప్పేసి అంటాం. సో ఎటువంటి గుర్తు కానీ గుర్తింపు కానీ లేని అంకె అని చెప్పేసి అంటాం. రిమైనింగ్ 1 నుండి 9 వరకు ఇవన్నీ సిగ్నిఫికెంట్ అంటే గుర్తులు మరియు గుర్తింపులు కలిగిన అంకెలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి నంబర్, సంఖ్య అని చెప్పేసి అంటాం. సపోజ్ ఒక వాల్యూ మనం 5 తీసుకున్నాం అనుకోండి. 5 అనేది ఒక డిజిట్, ఒక అంకె అవుతుంది. మనం 8 తీసుకున్నాం అనుకోండి. 8 అనేది ఒక డిజిట్, ఒక అంకె అవుతుంది. 4 తీసుకుంటే 4 అనేది ఒక డిజిట్, ఒక అంకె అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపేసి 584 తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక నంబర్, ఒక సంఖ్య అవుతుంది. మనం ఓన్లీ 5 తీసుకుంటే ఓన్లీ 5ని ఏమంటామంటే డిజిట్, అంకె అని చెప్పేసి అంటాం. అలానే ఓన్లీ 5ని ఏమంటామంటే నంబర్, సంఖ్య అని చెప్పి కూడా అంటాం. సో నంబర్, సంఖ్య అంటే ఏ సింగిల్ డిజిట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ కాల్డ్ యాజ్ నెంబర్. ఏ సింగిల్ డిజిట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ కాల్డ్ యాజ్ నెంబర్. ఏదైనా ఒక అంకె కానీ లేదా కొన్ని అంకెల యొక్క సముదాయాన్ని కానీ సంఖ్య అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ డెఫినేషన్, ఏ సింగిల్ డిజిట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ కాల్డ్ యాజ్ నెంబర్. ఒక అంకె లేదా కొన్ని అంకెల సమూహాన్ని సంఖ్య అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యలలో రకములు. టైప్స్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యలలో రకములు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. ద నెంబర్స్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను మనం కౌంట్ చేస్తాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని. వీటి మొత్తాన్ని ఏమంటాం, న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. అవేంటంటే సో క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్.
అండ్ సో ఆన్ ఎంతవరకు ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో 1తో స్టార్ట్ అయ్యి ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. ఆల్ కౌంటింగ్ పాజిటివ్ నెంబర్స్, లెక్కించడానికి వీలుగా ఉండే అన్ని సంఖ్యలని సహజ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు చెప్పాం. న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, 5 అండ్ సో ఆన్. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అంటాం. ఈ న్యాచురల్ నెంబర్స్తో పాటుగా జీరో కూడా ఉంటే సో వాటిని ఏమంటాం, హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు అని చెప్పేసి అంటాం. అన్ని సహజ సంఖ్యలతో పాటుగా జీరోని కూడా కలిగి ఉండే సంఖ్యలని పూర్ణ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్ అండ్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ W. సహజ సంఖ్యా సమితికి జీరో చేరితే అది పూర్ణాంక సమితి అవుతుంది. దీన్ని Wతో సూచిస్తారు. సో కాబట్టి అన్ని న్యాచురల్ నెంబర్స్తో పాటుగా జీరో కూడా ఉంటే వాటి మొత్తాన్ని హోల్ నెంబర్స్ అంటాం, పూర్ణాంకాలు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్. సో ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు మనం చెప్పుకున్నాం. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అంటే ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్, లెక్కించే సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు అంటే ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అంటే అన్ని హోల్ నెంబర్స్, అన్ని పూర్ణాంకాలు 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. వీటితో పాటుగా నెగటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3 అండ్ సో ఆన్ ఉంటే వీటి మొత్తాన్ని ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ, న్యాచురల్ నెంబర్స్ అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్, లెక్కించే సంఖ్యలు. హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో కాల్డ్ హోల్ నెంబర్స్. నెక్స్ట్ ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అంటే ఆల్ హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ విత్ నెగటివ్ నెంబర్. అన్ని పూర్ణాంకాలతో పాటుగా రుణ సంఖ్యలు కూడా ఉంటే వాటి మొత్తాన్ని పూర్ణ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ, ఆల్ హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ నెగటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అండ్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ I ఆర్ క్యాపిటల్ Z. అన్ని పూర్ణాంకాలు, వాటి రుణాత్మక సంఖ్యలు అన్నింటినీ పూర్ణ సంఖ్యల సమితి అందురు. దీనిని జడ్తో సూచిస్తారు అన్నమాట. నెక్స్ట్ చూడండి, సో న్యాచురల్ నెంబర్స్ n అని చెప్పుకున్నాం. సో సహజ సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. నెక్స్ట్ హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. చూడండి, న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఎంత అంటే 1. సహజ సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య ఎంత అంటే మనం నిర్వచించలేము. ఎందువల్ల, నెంబర్స్ అన్నీ ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి చివరి సంఖ్యని మనం కనుగొనలేము. ఓకేనా? ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1, whereas we cannot find the greatest natural number.
చిన్న సహజ సంఖ్య 1, అతి పెద్ద సహజ సంఖ్యని మనం నిర్వచించలేము. నెక్స్ట్ పాయింట్, ద లీస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0 whereas we cannot find the greatest whole number. అది చిన్న పూర్ణాంకము 0, అది పెద్ద పూర్ణాంకాన్ని మనం కనుగొనలేము, నిర్వచించలేము. నెక్స్ట్ వన్, ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలలో అది చిన్న సంఖ్య ఏది? మనం పాజిటివ్ వాల్యూస్ అన్నిటినీ ఎంతవరకు ఫామ్ చేసుకుంటూ వెళ్ళొచ్చో నెగిటివ్ వాల్యూస్ మొత్తాన్ని కూడా అంతవరకు ఫామ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి అతి పెద్ద పూర్ణ సంఖ్యని అతి చిన్న పూర్ణ సంఖ్యని మనం నిర్వచించలేము. నెక్స్ట్ వన్, కొన్ని పాయింట్స్ మొత్తం ఒకసారి గమనిస్తే, ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ 1 whereas we cannot find the greatest natural number. చిన్న సహజ సంఖ్య 1, అతి పెద్ద సహజ సంఖ్య నిర్వచించలేము. అతి చిన్న సహజ సంఖ్య 1, అతి పెద్ద సహజ సంఖ్య నిర్వచించలేము. సెకండ్ పాయింట్, ద లోయెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0 whereas we cannot find the greatest whole number. అతి చిన్న పూర్ణాంకం 0, అతి పెద్ద పూర్ణాంకాన్ని నిర్వచించలేము. థర్డ్ పాయింట్, we cannot find the least as well as the greatest integer. అది చిన్నదైన అతి పెద్దదైన పూర్ణ సంఖ్యని మనం నిర్వచించలేము అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, రేషనల్ నెంబర్స్. అకరణీయ సంఖ్యలు అంటాం. వాటిని క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యల్ని క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తాం. ఏంటంటే, ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b whereas b not equal to 0, a comma b belongs to z called rational numbers. So b is not equal to 0, a comma b belongs to z అయ్యి a by b రూపంలో వ్రాయగల సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అని అందురు. వీటిని క్యాపిటల్ క్యూ అనే అక్షరంతో సూచిస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన ఫ్రాక్షన్స్ భిన్నాలు 2/5, అలానే 3/4, -2/5, -3/4, ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు అవుతాయి. అంటే సింపుల్గా రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు అంటే ఫ్రాక్షన్స్, భిన్నాలు. ఈ ఫ్రాక్షన్స్ని, ఈ భిన్నాలని అకరణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. డెఫినేషన్ తీసుకుంటే ఏమన్నారు? a by b ఫామ్లో ఉండాలి అన్నారు. సో a by b ఫామ్లో ఉండాలి అన్నారు. సో 2/5 అనేది ఎలా ఉంది? సో 2/5 ఎలా ఉంది అంటే a by b ఫామ్లో. ఇక్కడ డెఫినేషన్లో b ఈజ్ నాట్ ఈక్వల్ 0 అన్నారు. అంటే b వాల్యూ 0 అవ్వకూడదు. ఇన్ కేస్ b వాల్యూ 0 అయితే ఏమవుతుంది? 2/0. ఎనీ నెంబరు బై 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి b వాల్యూ 0 అవ్వకూడదు అన్నారు. నెక్స్ట్ పాయింట్, a కామా b బిలాంగ్స్ టు z. చెప్పాం ప్రీవియస్. z అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే ఏంటి? పూర్ణ సంఖ్యలు. ప్లస్ వాల్యూస్ కావచ్చు లేదా మైనస్ వాల్యూస్ కావచ్చు. సో a కామా b విలువలంట బిలాంగ్స్ టు z అవ్వాలి. అంటే ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఫైనల్గా రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు అంటే భిన్న రూపంలో రాయగలిగితే, భిన్నాలుగా రాయగలిగితే, అది పాజిటివ్ వాల్యూ అయినా కావచ్చు, నెగిటివ్ వాల్యూ అయినా కావచ్చు, వాటి మొత్తాన్ని రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్, ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యలు. సింపుల్గా రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు అంటే a by b రూపంలో వ్రాయగలిగితే అవి రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు అవుతాయి.
a/b రూపంలో వ్రాయలేకపోతే అవి కర్ణీయ సంఖ్యలు అవుతాయి. వాటిని క్యాపిటల్ ఎస్తో డినోట్ చేస్తారు. డెఫినేషన్లో విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b అన్నారు. సో a/b రూపంలో వ్రాయలేని సంఖ్యలని కర్ణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. సేమ్ డెఫినేషను అకర్ణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్కి, కర్ణీయ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్కి సేమ్ డెఫినేషను. అందులో వచ్చేసి కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇందులో వచ్చేసి కెనాట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్. సో a/bలో వ్రాయగలిగితే వ్రాయగల సంఖ్యలని అకర్ణీయ సంఖ్యలు అంటాం, వ్రాయలేని సంఖ్యలని కర్ణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. అసలు ఫస్ట్ ఇక్కడ a/b రూపంలో రాయటం ఏంటి, a/b రూపంలో వ్రాయలేకపోవటం ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. సపోజ్ ఒక వాల్యూ 0.5 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ అంటే 5/10. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ అంటే 1/2 అవుతుంది. నెక్స్ట్ 0.25. సో 0.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 25/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. సో 0.125 అంటే వాల్యూ 125/1000. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8 అవుతుంది. గమనించండి, పాయింట్ తర్వాత 1 డిజిట్ నెంబర్ ఉంటే ఈ పాయింట్ తీసేసినప్పుడు డినామినేటర్లో 10 వేస్తాం. పాయింట్ తర్వాత 2 డిజిట్ నెంబర్ ఉంటే ఈ పాయింట్ తీసేసినప్పుడు డినామినేటర్లో 100 వేస్తాం. పాయింట్ తర్వాత 3 డిజిట్ నెంబర్ ఉంటే పాయింట్ తీసేసినప్పుడు డినామినేటర్లో 1000 వేస్తాం. సో వీటి మొత్తాన్ని a/b ఫామ్లో ఎక్స్ప్రెస్ చేశాం కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి, రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. సపోజ్ √2 ఉంది, అలానే √3 ఉంది. మనం చిన్నప్పటి నుంచి ప్రీవియస్ క్లాసెస్లో √2 ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి ఎంత అంటే 1.414 అని, √3 ఈజ్ ఈక్వల్ టు 1.732 అని చెప్పేసి చదువుకుంటూ ఉంటాం. యాక్చువల్గా √2 వాల్యూ ఓన్లీ 1.2414 అయితే మన 1.414ని 1414/1000గా తీసుకుంటే a/b ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలిగాం కాబట్టి ఇది కూడా ఏమవ్వాలి, రేషనల్ నెంబరు, అకర్ణీయ సంఖ్య అవ్వాలి. కానీ ఇక్కడ √2 వాల్యూ ఎగ్జాక్ట్గా ఎంత అంటే ఎగ్జాక్ట్గా √2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1.41421 అండ్ సో ఆన్ అని వాల్యూ వస్తుంది. ఎంత వరకు వస్తుంది అంటే మన ఓపిక, మనం చేసినంతసేపు అలా వాల్యూ వస్తూనే ఉంటుంది. ఎలా చేస్తాం, √2 వాల్యూ కనుక్కోవటానికి మన దగ్గర 3 మెథడ్స్ ఉంటాయి. √2 వాల్యూకి 3 మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అంటే కారణాంకాల పద్ధతి అని చెప్పేసి అంటాం. సెకండ్ వన్ వచ్చేసి డివిజన్ మెథడ్, అంటే భాగాహార పద్ధతి అని చెప్పేసి అంటాం. థర్డ్ వన్ వచ్చేసి ఒక చిన్న షార్ట్ కట్ ద్వారా మనం √2 వాల్యూని కనుక్కోవచ్చు. సో ఈ డివిజన్ ద్వారా చేసినప్పుడు ఈ వాల్యూ వస్తుంది. మన ముందు క్లాసెస్లో ఎలా స్క్వేర్ రూట్ కనుక్కోవాలన్న విషయాన్ని డిస్కస్ చేస్తాం. ఇక్కడ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్,
క్యూబ్ రూట్స్ టాపిక్లో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో ప్రస్తుతానికి వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ ప్రెజెంట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ ఎగ్జాక్ట్గా 1.4 అయితే మన 14/10 తీసుకుంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ 1.41 అయితే మన 141/100 తీసుకుంటాం. అదే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ 1.414 అయితే 1414/1000ని తీసుకుంటాం. అంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ నెంబర్ ఉంటే బై 10 వేస్తాం. అదే 2 డిజిట్ నెంబర్ ఉంటే బై 100 వేస్తాం. 3 డిజిట్ నెంబర్ ఉంటే బై 1000 వేస్తాం. 4 డిజిట్ నెంబర్ ఉంటే బై 10,000 వేస్తాం. 5 డిజిట్ నెంబర్ ఉంటే బై 1 lakh వేస్తాం. కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ 1 పాయింట్ తర్వాత ఎంత డిజిట్ నెంబర్ ఉంది చెప్పలేం. కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని మనం A/B ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేము. A/B ఫామ్ ఎక్స్ప్రెస్ చేయలేము. ఈ విధంగా A/B ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేని స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 కానీ రూట్ ఆఫ్ 4 అంటే ఎగ్జాక్ట్గా 2 కాబట్టి ఈ వాల్యూ కాకుండా స్క్వేర్ రూట్ ఆఫ్ 5, రూట్ ఆఫ్ 6, రూట్ ఆఫ్ 7, రూట్ ఆఫ్ 8, రూట్ ఆఫ్ 9 అంటే 3 కాబట్టి ఈ వాల్యూ కాకుండా స్క్వేర్ రూట్ ఆఫ్ 10, రూట్ ఆఫ్ 11 అండ్ సో ఆన్ వీటి మొత్తాన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. సో పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా స్క్వేర్ రూట్ వాల్యూ వేటికైతే లేకుండా ఉంటుందో అవన్నీ ఏమవుతాయంటే ఇర్రేషనల్ అంటే కర్ణీయ సంఖ్యలు అవుతాయి. మనకి ఎగ్జామినేషన్స్లో వచ్చేసి వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇర్రేషనల్? క్రింది వాణిలో కరణీయ సంఖ్యని కనుగొనుము అన్నారు. ఒక ఎగ్జాంపుల్, కరణీయ సంఖ్య కావాలి. ఆప్షన్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 121, ఆప్షన్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 81, ఆప్షన్ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 221, ఆప్షన్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 441, ఆప్షన్ 5 నన్ ఆఫ్ దీస్ అని చెప్పి అడిగారు. ఇందులో ఇర్రేషనల్ నెంబరు కర్ణీయ సంఖ్య కావాలి. రూట్ ఆఫ్ 121 అంటే 11, రూట్ ఆఫ్ 81 అంటే 9, రూట్ ఆఫ్ 441 అంటే 21. కానీ రూట్ ఆఫ్ 221 పర్ఫెక్ట్ వాల్యూ ఉందా అంటే లేదు. కాబట్టి ఇదేమవుతుంది? ఇర్రేషనల్ కర్ణీయ సంఖ్య అవుతుంది అన్నమాట. సో ఎగ్జామినేషన్స్లో అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు అడిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో ఫైనల్గా ఏంటంటే రేషనల్ నెంబర్సు అకర్ణీయ సంఖ్యల్ని క్యూతో డినోట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ ఏంటంటే ఫ్రాక్షన్స్, ప్లస్ కావచ్చు లేదా మైనస్ కావచ్చు, భిన్న రూపంలో ఉంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే వాటి మొత్తాన్ని రేషనల్ నెంబర్సు అకరణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. అలానే ఇర్రేషనల్ అంటే కర్ణీయ సంఖ్యలు క్యాపిటల్ ఎస్తో డినోట్ చేస్తాం. ఏదైనా సరే పర్ఫెక్ట్గా స్క్వేర్ రూట్ వాల్యూ లేకుండా ఉంటే అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2, రూట్ ఆఫ్ 3, రూట్ ఆఫ్ 5 వీటి మొత్తాన్ని ఇర్రేషనల్ కర్ణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. ఈ మొత్తాన్ని కలిపితే సో రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు అంటాం. సో రియల్ నెంబర్స్ అంటే ఇంక్లూడింగ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ కాల్డ్ రియల్ నెంబర్స్. నెంబర్స్ ఇంక్లూడింగ్ రేషనల్ అండ్ irrational numbers are called real numbers and are denoted by capital R. సో కర్ణీయ మరియు అకర్ణీయ సంఖ్యలను కలిపి
వాస్తవ సంఖ్యలు అంటారు. వాటిని క్యాపిటల్ ఆర్ అనే సింబల్తో సూచిస్తారు. నెక్స్ట్ వన్,